నరపుత్రుడా అంటే ఎవరండి? మనమే. హల్లెలూయా. చక్కగా నిలబడమని చెప్తున్నాడు అండి దేవుడు. ఏం చెప్తున్నాడు? చక్కగా అంటే నువ్వు ఉన్న స్థలంలో నువ్వు చక్కగా నిలబడమని చెప్తున్నాడండి. హల్లెలూయా. నిలబడినప్పుడు ఏం జరుగుతుందండి అట? దేవుడు మాట్లాడతాడంట. హల్లెలూయా. మనం చక్కగానే నిలబడమండి కదా. మరి అటు ఒక కాలు ఇటు ఒక కాలు మరి గంతులు వేసుకుంటూ మనం ఉంటున్నప్పుడు దేవుడు ఎలా మనతో మాట్లాడతాడండి? ఎలా మాట్లాడతాడు? ప్రార్థన చేసేటప్పుడు మనకు కావాల్సినవి అన్ని మనం కోరుతుంటాము, కానీ దేవుని చిత్తం ఏంటో మనం తెలుసుకోము. దేవుడు ఏ విధమైన కార్యం మన జీవితంలో జరిగించబోతున్నాడో, ఎవరి కొరకు ప్రార్థన చేయమని చెప్తున్నాడు అన్నది మనము తెలుసుకోమండి. తెలుసుకోక మనం ఏం చేస్తాం తెలుసా? గంతులంటే అటొక కాలు ఇటొక కాలు అంటే మనం ఆ ప్రార్థన ఈ ప్రార్థన చేస్తుంటాం, కానీ దేవునికి అంగీకారమైన ప్రార్థన చేస్తున్నామా లేదా? దేవునికి అంగీకారంగా మనం ఉంటున్నామా లేదా? దేవుడు మనతో మాట్లాడుతున్నాడా లేదా అన్నది మాత్రం మనము తెలుసుకోలేకపోతున్నామండి. హల్లెలూయా. నువ్వు ప్రార్థన చేసేటప్పుడు దేవుడికి అంగీకారంగా ఉందా?